ఇంకేమంటుంది, మేమంతా యూటీ బ్యాచ్, ఉద్యమం బ్యాచ్ అట. నువ్వెక్కడ ఉద్యమం తల్లి? నువ్వు అమెరికా నుంచి హెలికాప్టర్లో తెలంగాణలో కాలు పెట్టక ముందే గీ ఆకుల శ్రీనివాసరెడ్డి 2005లోనే తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిండమ్మా. గప్పుడు నువ్వు వేడున్నావు, అమెరికాలో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు. గప్పుడు నువ్వు వేడున్నావు బిడ్డ. ఇవాళ వచ్చి ఉద్యమం బ్యాచ్ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. వచ్చినాక నువ్వేం చేసినావు? ఆకాశంలో నుంచి వస్తేవి, హెలికాప్టర్లో దిగితివి, ఎంపీ అయితివి, ఎమ్మెల్సీ అయితివి, ముఖ్యమంత్రి, రాజ్యమంతా నీదే. ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉద్యమం చేసినప్పుడు నీ డ్రామాలే, నీ పైరవీలే, నీయే కథలు కదా. ఏదో బ్యూటీ పార్లర్ అంటివి, భోగాలు అనుభవిస్తేవి, కోట్లు సంపాదిస్తేవి. పైగా ఇప్పుడు వచ్చి ఉద్యమ బ్యాచ్ అని చెప్పడానికి ఇజ్జతని అనిపిస్తలేదా అక్క? జరంతా కదా ఆలోచన చెయ్యి. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు వేరే వాళ్ళకి అవకాశం రాకుండా చేసినావు.